హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన దగ్గర వచ్చేసి 2 కార్లు అవుతున్నాయి. ఒకటి వచ్చేసి మహీంద్రా క్యాంపర్, ఇది 80 కంటే ఎక్కువ స్పీడ్ పోదు. ఎట్లా పోనంటే అందరం పోవచ్చు, 80 కంటే ఎక్కువ స్పీడ్ పోదు. ఇంకొక కార్ వచ్చేసి ఏంటిదంటే స్విఫ్ట్ డిజైర్ అవుతుంది, మా బాపుది. మేము దాన్ని ఎట్లా తీసుకుపోతే మా బాపుకి వచ్చేసి ఎట్లా పోవాలంటే ఇప్పుడు కార్లో పోవాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో దాన్ని కన్సిడర్ చేస్తూ ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే ఒక 7 సీటర్ కార్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సెకండ్ హ్యాండ్లే, కొత్తది కాదు, తక్కువలో వచ్చేది చూసి తీసుకుందాం అనుకుంటున్నాము. దాంట్లో అయితే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆరామ్స్ వెళ్ళొచ్చు అనేది మా ఐడియా. కాకపోతే మన వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే 7 సీటర్ కార్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ హైదరాబాద్ వచ్చేది ఉంటే అటువంటి టైంలో ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఇద్దరం ముగ్గురమే పోతాంగా. 7 సీటర్ వేసుకొని పోతుంది, మైలేజ్ అది ఏమి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అట్లా అంటారు. సో అవిటిని రెండింటిని కన్సిడర్ చేస్తూ మేము వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ సెల్ చేసి 2 వెబ్సైట్లు 2 లొకేషన్లు ఉంటాయి, అవిటిని అయితే కన్సిడర్ చేసి వెళ్ళబోతున్నాం అక్కడికి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే స్పిన్నికి వెళ్తున్నాము. అది నేను మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నా. వీడు వచ్చేసి కార్స్ 24 అంటుండే, దాంట్లో కూడా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారట. సో 2 లొకేషన్లో చూస్తాము. ఒకవేళ 7 సీటర్ బెస్ట్ ప్రైజ్లో వచ్చి ఏదైనా ఉంటే 7 సీటర్ కార్ తీసుకుంటాం. ఇక 7 సీటర్ మాకు దొరకక ఏదైనా సెకండ్ హ్యాండ్ తార్ ఉంటే సెకండ్ హ్యాండ్ తార్ని అయితే చూస్తాము. ఏది మాకు నచ్చినా సరే ఫైనల్ డిసిషన్ వచ్చేసి మా బాపుదే ఉంటుంది. మా బాపుకి చెప్పిన తర్వాత మా బాపు ఓకే అంటేనే దాన్ని అయితే బై చేస్తాం. సో ఈరోజు స్లాట్ అవైలబుల్ లేదట. రేపు 2 సైట్లు ఏవైతే ఉన్నాయో మనకు స్పిన్ని హబ్ కావచ్చు, లేకుంటే కార్స్ 24 హబ్ కావచ్చు, రెండింటిని విజిట్ చేసి దేంట్లో కార్లు మంచిగా ఉన్నాయి ఏం కథ అనేది చూసి దాంట్లో దేన్ని ఒకదాన్ని బై ఒకటేసారి బై చేసుడు కాదు, చూసడానికి అయితే పోతాము. సో దాంట్లో ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, అంతేకాకుండా కార్స్ ఎంత వస్తుంది, ప్లస్ ఫైనాన్స్ ఎట్లా ఉంటుంది, మొత్తం ప్రొసీజర్ తెలుసుకొని అయితే వస్తాం హైదరాబాద్ పోయి. సో ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీలోకి అయితే ఇంకొక కొత్త కార్ అయితే యాడ్ కాబోతుంది. సో ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనం హైదరాబాద్ అయితే వెళ్దాం. కార్ కోసం మన ఫస్ట్ ప్లాట్ఫామ్ స్పిన్ని హబ్కి అయితే వచ్చినాము. అసలు ఇక్కడ మనకు కావాల్సిన కార్లు ఉన్నాయా లేదా చూద్దాము, ఎంత ప్రైస్కి వస్తున్నాయి అనేది చూద్దాము. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని చూసిన తర్వాత వీడన్న ప్లాట్ఫామ్ కార్ 24కి అయితే పోదాము. సో ఫస్ట్ వచ్చేసి స్పిన్ని హబ్కి అయితే వచ్చినాం, దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎలా పోతే అయిపోవా 24 కార్స్ ఇది మనకు దగ్గర కదా, ఫస్ట్ ఇడికి వచ్చినాం, ఇది అయిపోయినాక ఆడికి పోదాం. ఇంకేమి చూద్దాం, మళ్ళీ కూడా చూద్దాం. చాలా హాయ్ చెప్పండి. కార్ కావాలి. ఓకే, థార్ ఆర్ స్కార్పియో ఎన్ XV700 మూడిట్లో లేదండి. షూర్ సార్. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చినాం. ఓకే, మీ నెంబర్ చెప్పగలుగుతారా? ఓకే 90. ఓకే, ప్లీజ్ హ్యావ్ సార్. ఓకే, బయట మస్తు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అయినా సరే చాలా మంది నాకు స్పిన్నింగ్ రికమెండ్ చేశారు, దీంట్లో బాగా సేల్ అవుతున్నాయి, తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ కార్ని ఉందామని వచ్చినా కదా, నేను కొనే ప్రొసీజర్ ఏదైతే ఉందో బయింగ్ ప్రొసీజర్ మొత్తం ఇక్కడనే అయిపోతుందా, లేకుంటే ఇంకా వేరే ఎక్కడికైనా ఓ అన్నా? మొత్తం ప్లాట్ఫామ్ ఇక్కడే అవుతుందండి. మీకు ఏంటంటే మీకు అన్ని ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు లోన్ అయినా సరే, మీకు ఒకటి క్యాష్ పర్చేస్ అయినా మొత్తం ఇక్కడికి అనమాట. వన్ స్టెప్ అంటే మీకు ఒకటే సొల్యూషన్ అనమాట ఇక్కడ వచ్చి స్పిన్నికి వస్తే. సో స్పిన్నిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, మనం యాక్సిడెంటల్ వెహికల్ తీసుకోము. సో మీడియా ట్యాంపరింగ్ అయినా సరే, రస్టెడ్ అయినా సరే, ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన వెహికల్స్ అనేవి మన దగ్గర ఉండవు అనమాట. కంప్లీట్లీ జెన్యూన్ రీడింగ్ షోన్ ట్రాక్ అంటే మీకు బ్రాండ్ వైజ్గా మన దగ్గర కంప్లీట్గా సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారనమాట. బ్రాండ్ వైజ్గా మారుతి అయితే మారుతి, హుండా అయితే హుండా. ఏంటంటే వెహికల్స్ కంప్లీట్గా 200 చెక్ పాయింట్స్ ఉంటాయి. అవి పాయింట్ టు పాయింట్ చెక్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ చేసి మనకి లైవ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఇన్ డీటెయిల్గా పెడతారు. ఈవెన్ కస్టమర్ కూడా చూస్తే కనుక మీరు అప్లికేషన్లో కూడా చూస్తే, ఎగ్జాంపుల్ మీరు థార్ వెహికల్ అనుకున్నారు కదా, సో ఇసుకే చూడండి ఇక్కడ మీకు ఇయర్తో పాటు ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని వేరియంట్ ఏంటి, 4-wheel డ్రైవా, 2-wheel డ్రైవా, అండ్ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్గా, బడ్జెట్ కేటగిరీ, ఏ లొకేషన్ కంటే స్పిన్లో కంప్లీట్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర. కుక్కట్పల్లి ఒకటి ఉంది, అండ్ ఉప్పల్ ఒకటి ఉంది, హఫీజ్పేట ఉంది, ఒకటి మాదాపూర్ ఉంది అనమాట. సో ఇందులో మీకు బ్రాంచ్ వెళ్తే ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్ ప్రైస్ కాకుండా ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చూడాలి. అందరూ కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఇదే కన్ఫర్మ్ అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆన్ రోడ్ ప్రైస్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు క్లియర్గా కంప్లీట్ ప్రైస్ వచ్చేసి ఉంటుంది. దీని తర్వాత ఎక్స్ట్రా పేమెంట్ చేసేది ఏముంటుంది మీకు. థార్ ఇప్పుడు నాకు 12,97,900 అని చూపిస్తుంది. అవును, ఇది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉంటాయా? హిడెన్ ఛార్జెస్ అంటే ఇన్ కేస్ మీరు లోన్లో వెళ్తే కనుక ఇన్సూరెన్స్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. మేము థర్డ్ పార్టీ మాత్రం ఇస్తాం, మీకు దానికి కొంచెం అమౌంట్ యాడ్ ఆన్ చేసుకుంటే కనుక ఫుల్ ఇన్సూరెన్స్ తర్వాత మాట్లాడదాం. దీంట్లో నాకేమైనా డిస్కౌంట్ వస్తుందా? ఇంకా డిస్కౌంట్ అనేది నార్మల్గా ఎట్లుంటాయంటే సార్, మా దగ్గర మీకు సాటర్డే సండే అనేది మీకు ఆఫర్స్ అనేది డైరెక్ట్గా వెబ్సైట్లో మేము ప్రొసీడ్ చేస్తాం అనమాట. సో అది మాత్రమే అప్లికేట్. డైరెక్ట్గా అనేది అంటే మీకు చాలా తక్కువ సినారీలో అంటే సేమ్ డే ఒకవేళ కస్టమర్ డైరెక్ట్గా వచ్చేసి ఉంటే కనుక ఒకవేళ చేసి ఉంటే డెఫినెట్గా అప్లికేబుల్ చేయడానికి ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది మనకి. అది సో కార్ని చూద్దాం. షూర్ సార్.
మనము పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినామో వీళ్ళ ఎక్కడైతే కార్లు అన్నింటినీ పార్క్ చేస్తారో అక్కడికి. ఇక్కడ మీరు ఏవైతే చూస్తారో కార్లన్నీ ఇవి నార్మల్గా ఇది ఒక మాల్ కింద ఉన్నది. సో ఈ మాల్లోకి వచ్చిన వెహికల్స్ ఏమని అనుకున్నాను నేను. కాకపోతే అన్న వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇవన్నీ వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన వెహికల్స్ అట. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, చాలా కార్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. నేను షాక్ అయిన గిరిగిన కార్లు ఎక్కడ ఫస్ట్. ఇవన్నీ ఏ సెగ్మెంట్ అన్న ఇవి చిన్న కార్లు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ శ్రీకాంత్ సార్, ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అండి. ఓకే. సో మన దగ్గర స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ 2.5 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. మీకు 2012-11 మోడల్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి కూడా మీకు ఏంటంటే మీకు వారంటీ అనేది అవైలబిలిటీ ఉంది. మీకు కేటగిరీస్ బడ్జెట్ అష్యూరెన్స్ అనే కేటగిరీస్ వైజ్గా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ అంటే సిగ్మెంట్స్ వైజ్గా పెట్టినాం అనమాట. ఇక్కడ కూడా ఆల్టో వెహికల్స్ ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి. ఇటువైపు వచ్చేసి మీకు అంటే కేటగిరీ వైజ్గా ఎక్స్ప్రెస్ అయినా సరే, ఆల్టో కేటన్ అయినా సరే, సెల్యూరోస్ అయినా సరే, దానికంటే కొద్దిగా ఎక్కువ బడ్జెట్, హై బడ్జెట్ అంతే. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సైడ్ చూస్తే కనుక వ్యాగనర్స్, ఇయాన్స్, ఓకే, అటువైపు క్విడ్స్, ఈవెన్ కంప్లీట్ ఈ ఎంటైర్ ఫ్లోర్ అంతా చూస్తే కనుక స్పిన్ అనమాట. మీకు బడ్జెట్ వైజ్ సెట్ చేసి పెట్టారు. బడ్జెట్ వైజ్ గా కేటగిరీగా అంటే హచ్ ప్యాక్ ఒక సైడ్, సెడాన్స్ ఒక సైడ్, అండ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ ఒక సైడ్, ఎస్యూవీస్ ఒక సైడ్ కేటగిరీ వైజ్ గా పెట్టడం జరిగింది అనమాట. మనం ఎక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి. మేము ఇప్పటి వరకు చూసిన కార్లు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసి పెట్టారు. దేనికి కూడా స్క్రాచెస్ కావచ్చు, ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు కావచ్చు, ఏది లేదు. మొత్తం మంచిగా నీట్ ఉంది. అసలు ఇన్స్పెక్షన్ ఎట్లా చేస్తారన్న వీడిదే? సో ఇన్స్పెక్షన్ అంటే మన దగ్గర 200 ఇన్స్పెక్షన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ పాయింట్ వైజ్గా మనకి స్క్రాచ్ లెవెల్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకసారి చూస్తే కనుక పాయింట్ అవుట్ చేస్తే కనుక ఈ స్క్రాచెస్ కూడా మీరు యాప్లో చూస్తే కనుక మీది మెన్షన్ చేస్తాం మనం. ఓకే. నార్మల్గా బయట మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే మీకు యాసిటీస్ కండిషన్గా పెట్టడం, బయట అవుట్ సైడ్ పెట్టడం. మన దగ్గర సెల్లార్లు అంటే బండ్లు కస్టమర్ రాగా చలో మంచిగా అనిపించాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది, గుడ్ ఇంప్రెషన్ లాగా బండ్లు కంప్లీట్గా నీట్ చేసి పెడతాం అనమాట మనం. అది మెయింటైన్ చేస్తుంది అంటే కస్టమర్ కొనేటట్టు రాగానే చలో మంచిగా ఉంది అంటే బయట కాకుండా లోపల కూడా అదే విధంగా ఉంటుంది మన దగ్గర. ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేసి నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఏమైందిరా? ఏపీ నెంబర్ ఉన్నాయి కదా, ఏపీ రిజిస్ట్రేషన్ అనేది ప్రాబ్లం లేదు సార్. ఇంతకు ఏంటంటే మనకి 2015 బిఫోర్ ఏంటంటే మనకి ఏపీ ఉండే కాబట్టి ఇప్పుడు ఏంటంటే 15 అయిన తర్వాత కూడా మనకి తెలంగాణ అంతా ఇక్కడే మొత్తం సెటిల్ అయిపోయి చాలా మంది ఉన్నారు కాబట్టి సో వెహికల్స్ మీకు టెంపరీగా రిజిస్ట్రేషన్ మేమే చేస్తాము. కానీ ఏపీనే అవుతుంది, టీఎస్సీ ఉంటుంది. అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఓకే, అడ్రస్ ప్రూఫ్ లేదు అంటే కనుక మేము మేనేజ్ చేస్తాము. సో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం బయోమెట్రిక్ ఇక్కడే అయిపోతుంది మీకు. ఓకే. సో మీరు ఇదంతా I20 కేటగిరీ అనమాట. మీకు అంతా కూడా ఎండింగ్ వరకు చూడొచ్చు. I20 కేటగిరీ కార్స్ మొత్తం ఇక్కడనే అయితే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ కార్ బై చేయాలన్నా సరే స్పిన్ని కాంటాక్ట్ అయితే కానీ వెబ్సైట్ని కావచ్చు. అంతేకాకుండా వాళ్ళ అన్న ఎప్పుడు ఇంతకు 4 ప్లేసెస్ అప్లికేషన్ అని చెప్పేసి ఎక్కడైనా సరే మీరు వచ్చేసి కాంటాక్ట్ అయితే కావచ్చు. ఏ హబ్లో ఉన్న వెహికల్ అయినా మీరు చెక్ చేసుకొని బై చేయవచ్చు. అంతే అన్న? అంతే. మీకు కావాలంటే వెహికల్ మీకు ఈ హబ్లో కావాలంటే ఈ హబ్లో కూడా వెహికల్ తీసి మీకు అవైలబిలిటీ ఇది చూని కొత్త కార్ లెక్క ఉన్నది. మీరు చూడొచ్చు. యాక్సిడెంట్ అయినట్టు కావచ్చు, ఎక్కడ వెళ్ళినట్టు కావచ్చు. ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కార్స్ యాక్సెప్ట్ అయ్యారట మన వాళ్ళు. యాక్సిడెంటల్ వెహికల్స్ అనేది తీసుకోవడం జరిగింది మన దగ్గర. యాక్సిడెంటల్లో మీడియా ట్యాంపరింగ్, రస్టెడ్, ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మీరు కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని షోరూమ్లో చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ చేయవచ్చు. మన దగ్గర ఎట్లా 5 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆప్షన్ కూడా ఉంది. సో కొంతమంది బిఫోర్ చెక్ చేసుకోవచ్చు, కొంతమంది 5 days లో అంటే డెలివరీ తీసుకున్న తర్వాత కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి 2 ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రిటర్న్ ఇచ్చేయాలన్నా కూడా టోటల్ అమౌంట్ రీఫండ్ అయిపోతుంది. నో క్వశ్చన్ ఆస్కింగ్ అన్నమాట. జస్ట్ అంటే నార్మల్గా వెహికల్ తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే వెహికల్ 300 kilometers డ్రైవ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మైలేజ్ పరంగా సరే, వెహికల్ ఇన్స్పెక్షన్ పరంగా సరే, ఫ్యామిలీ వాళ్ళకి కొంతమందికి బ్లూ కలర్ నచ్చదు, కొంచెం వైటే కావాలి, గ్రే కావాలి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కలర్ చేంజింగ్, సింపుల్గా కలర్ చేంజ్ కావాలన్నా వెహికల్ రిటర్న్ ఇవ్వచ్చు అన్నమాట. దాంట్లో ఎలాంటి మీకు చార్జెస్ అనేవి కట్ కావు. ఇన్ కేస్ లోన్ వెళ్ళినా సరే లోన్ అనేది డైరెక్ట్గా మీకు క్యాన్సలేషన్ జస్ట్ అప్రూవల్ బేస్ మీద మనం ప్రాసెస్ చేస్తాం. డిస్బర్స్మెంట్ అనేది ఉండదు అన్నమాట మన దగ్గర. అది నాకు లోన్ కావాలి, డబ్బులు లేవనుకోండి, ఎట్లా చేస్తారు దానికి? లోన్ రిక్వైర్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ సిబిల్ అండి. సో సిబిల్ అనేది మినిమం 6.5 అంటే 650-700 ఉన్న సిబిల్ అంత ఉన్నా ఓకే. అంటే మన దగ్గర ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తాం అనమాట. అంటే సాలరీకి ఒకలాగా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒకలాగా. సో కేటగిరీ వైజ్ మనం సిబిల్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అవైలబుల్. ఇన్ కేస్ సిబిల్ కంప్లీట్ ఖరాబ్ ఉన్నా సరే మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకటి అంటే డానిష్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా మీకు 60% ఫండింగ్ చేస్తారు, 40% డౌన్ పేమెంట్ సరిపోతే సేమ్ డే డెలివరీ అయిపోతుంది. మీకు వచ్చిన రోజే డెలివరీ అయిపోతుంది. కాకపోతే ఓనర్స్ ఉంటే ఓకే, ఓనర్స్ లేకుంటే గ్యారంటర్ అనేది ఓనర్స్ ఉండాలన్నమాట. ఓకే ఓకే. సరే మన కార్ దగ్గర ఇవన్నీ కూడా బెలినో అండ్ గ్లాన్జా కేటగిరీ మొత్తం ఈ రోల్ ఉన్నాయి చూడండి. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీ అయితే కనుక క్రేటాస్ ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం. ఈవెన్ లేటెస్ట్ క్రేటా కూడా మన దగ్గర అవైలబుల్. టీజీ రిజిస్ట్రేషన్ 10 కూడా చూడండి ఇక్కడ.
టీజీ రిజిస్ట్రేషన్ కొత్త బండి ఉన్నది ఇక్కడ. ఎంత పడుతుంది అన్నది ప్రైస్ దాంట్లో వెబ్సైట్లో వెబ్సైట్లో ఉంటుందో చెప్తాను. మీరు వీళ్ళకి కాల్ చేయాలి అదే అని ఏం లేదు. మన వెబ్సైట్ అవుతుంది స్పిన్ని వెబ్సైట్, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు కావాల్సిన కార్ దీంట్లో ఉందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీకు ఒక వెహికల్ నెంబర్ తప్పించి మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. జస్ట్ లాగిన్ చేసే వాళ్ళు మా వాళ్ళు డైరెక్ట్గా మీకు కాల్ చేస్తారు అనమాట. ఇది 25 మోడల్ 25 రిజిస్ట్రేషన్, జస్ట్ 10,969 కిలోమీటర్ తిరిగింది, 11,29,28,000 ఇది. ఓకే మీరు అనుకున్న తర్వాత అట్లా మనం ఏంటంటే డెలివరీ వన్స్ అయిన తర్వాత ఇది డెలివరీ పేరు మీకు యావరేజ్గా మన దగ్గర ఎవ్రీ డే ఒక 10 డెలివరీ మినిమం అంటే ఒక ఈ బ్రాంచ్లోనే 300+ డెలివరీస్ ఇస్తాం మనం ఎవ్రీ మంత్ ఈజీగా వస్తుంది. సో డెలివరీ టైంలో కంప్లీట్గా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ క్లీన్ చేసి ఇస్తాం మనం. చూడండి వన్స్ మీకు ప్రాసెస్ అంతా బుకింగ్ ప్రాసెస్ డెలివరీ చేసుకుంటారు కదా, పేమెంట్ అంతా కట్టుకున్న తర్వాత సో ఇట్లా సర్వీస్ చేసి ఇస్తాం. చూడండి మనం కంప్లీట్గా డీప్ పాలిష్ చేస్తాం అనమాట. ఈవెన్ టైర్ పాలిష్ అనేది చూసుకోండి, ఇక్కడ టైర్ పాలిష్ అనే టెక్స్చర్ చూడండి. అంటే బ్రాండ్ న్యూ వెహికల్ తీసుకుంటే ఏ ఫీల్ ఉంటుందో సేమ్ ఆ ఫీల్ ఇస్తే మేము ఇస్తాం. కొత్త బండి లెక్కనే ఈవెన్ చూడండి లోపల కూడా మీకు సో లోపల ఫుటేజ్ తీసుకోరు ఎట్లా కనబడుతుందో. కొత్త కార్లు ఎక్కువ ఉన్నాయి కదా మొత్తం డాష్ బోర్డ్కి అన్ని. ఓకే అది వచ్చేసి డెలివరీ పాయింట్ అంట. మంత్లీ 300 వెహికల్స్ అంటే డైలీ 10-15 ఈజీగా ఉంటుంది. మేము వచ్చినప్పటి నుంచి 3 వెహికల్స్ పోయినాయి ఇక్కడ నుంచి వెళ్దాం. మనం తార దగ్గర పంపాలి ఫస్ట్, తర్వాత అవుద్దాం. ఇదేనా? ఫ్యాన్సీ నెంబర్. నేను ఎట్లా బిహేవ్ చేస్తారో ఏందో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ మాత్రం మంచిగానే ఉన్నారు. ఏ డౌట్ అడిగినా ఏ వెహికల్ గురించి అడిగినా కానీ మీరు వంటలేరుగా ఎందుకు అంటలేరు. మనం ఆ కారు గురించి అడగంగానే అని క్లారిటీగా చెప్పిండి ఇది పెట్రోల్ది అది ఇది ఇంత పడుతుంది అంత పడుతుంది అని చెప్పేసి. తార్ వచ్చేసి ఇదే ఫ్యాన్సీ నెంబర్ది 1001 అన్నారు ఫోన్ చేసినప్పుడు. సో చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎంత పడుతుంది, ఏం కథ అనేది సరే తెలుసుకుంటే తెలుస్తుంది. వస్తుంది కదా కొత్త లెక్కనే, కొత్త నీట్గా ఉన్నది మంచిగా. 4x4 కానీ బ్లాక్ ఉంటే అయిపోరా, బ్లాక్ ఉంటే అయిపో. సో మీరు అనుకున్న కార్ ఇదే అండి. అంటే మీరు టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకున్నారు కదా, సో టెస్ట్ డ్రైవ్ చేద్దాము. నేను 4x4 ఎప్పుడు నడపలేదు. ఓకే 4x2 మస్తు తిరిగిన, మా దగ్గర ఉండే కూడా బ్లాక్ కలర్ కారు. కాకపోతే నేను కావాలనుకున్న కలర్ వచ్చేసి బ్లాక్. ఇది ఎట్లుంది ఏం కదా అనేది చూద్దాము. చూసిన తర్వాత ఒకవేళ మంచిగా ఉంటే కండిషనింగ్ అన్ని ఇదే తీసుకున్నాను కలర్. కానీ నాకు కలర్ విషయంలో కొద్దిగా బ్యాక్ డ్రాప్ ఉంది, కానీ కారు మాత్రం మస్తు ఉంది. కండిషన్ నీట్గా ఉంది. మా దగ్గర 4 నెలలు 5 నెలలు ఉంది కొత్త బండి, మొత్తం గీతలు పడ్డాయి దానికి మేము తిరుగుడుకు. కానీ దీనికి ఏం గీతలు పడలేదు, కొత్త బండి లెక్క ఉన్నది. టెస్ట్ డ్రైవ్ ఉందా? టెస్ట్ డ్రైవ్ చేద్దాం సార్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కదా, టెస్ట్ డ్రైవ్ తీసుకోదాం బయటకు. దాని కండిషన్ ఎట్లుంది ఏం కదా మనకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం డిసైడ్ కావచ్చు. షూర్. అయినా ఏదో స్విచ్ చేస్తా ఇలా లైట్లు కూడా రైగో లోపల డోర్ కు కావచ్చు, డెస్క్ బోర్డ్ కావచ్చు, లైటింగ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నది, మస్తునే మంచిగా ఉన్నది. లోపల కూడా అంటే కొంచెం అంబియంట్ కొంచెం క్లాసిక్ అనిపిద్దామని చెప్పేసి వాళ్ళు ఏం అంటే ప్రీవియస్ కస్టమర్ మెన్షన్ చేసుకున్నారు అనమాట. ఓకే సో వెళ్దామా సార్ టెస్ట్ డ్రైవ్? సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, సేఫ్టీ ప్రికాషన్ ఫస్ట్ కదా. అదే అదే ఈ ఆర్సీ ట్రాన్స్ఫర్ అండ్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, అది మొత్తం మీరే చేపిస్తారా మా తరఫున, లేకుంటే మేము మళ్ళీ వచ్చి ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందా? ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీ ట్రాన్స్ఫర్కి మనం 60 to 90 days టైం తీసుకుంటామండి. సో ఇందులో వన్స్ 5 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆప్షన్ ఉంటుంది కదా. దాని తర్వాత మీకు ఏంటంటే మేము స్లాట్ బుక్ చేస్తాం అనమాట. సో మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఇస్తారో ఆ అడ్రస్ దానికి నియర్ బై ఏదైతే ఆర్టీఓ ఉంటుందో ఆర్టీఓకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళి ఫోటో తమ ఇంప్రెస్ సిగ్నేచర్ పెడితే కనుక మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది, సేమ్ డే అయిపోతుంది. దాని తర్వాత కార్డ్ అనేది ఏదైతే ఉంటుందో కార్డ్ మీకు డైరెక్ట్గా మీరు ఇచ్చే పోస్టల్ అడ్రస్కి పోస్ట్ అయిపోతుంది. కార్ వచ్చేసి మీరు చూడొచ్చు కంప్లీట్గా కొత్త కార్ ఎట్లుంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. కొద్దిగా అదే కార్ వస్తుంది. సో మీరు రోజు బయట నుంచి స్క్రాచెస్ కింద మొత్తం అసలు ఏం లేవు దీంట్లో. అన్న ఒక విషయం,
ఇప్పుడు దీన్ని చెకింగ్ అని మీరు అదొకటి చెప్పారు కదా 200 పాయింట్స్ చెక్ పాయింట్స్ అని చెప్పేసి రఫ్ ఒకసారి చెప్పండి ఎట్లా చెక్ చేస్తారు ఏం కథ అని. అంటే పాయింట్ టు పాయింట్గా మన దగ్గర గేజ్ ఉంటుంది అనమాట. పెయింట్ లెవెల్ అంటే ఇక్కడ రీపెయింట్ అయిందా లేదా అని చెప్పేసి ఒక గేజ్ ఉంటుంది, గేజ్ చెక్ చేస్తాం అనమాట. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఈవెన్ టైర్ గేజ్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ రిబేట్స్ ఉంటాయి కదా, సో లెవెల్ పెట్టి చెక్ చేస్తాం. అంటే 40% 50% అని చెప్పేసి ఈ గ్రిప్ చూస్తాం అనమాట. అందులో ఏంటంటే ఈ క్రాకింగ్ అన్ని చెక్ చేస్తారు. మనం ఇది కూడా టైర్ లెవెల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ చూస్తాము. ఓకే. అండ్ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉంటాయి కదా మీకు, అది కూడా మెన్షన్ చేస్తాం. బట్ మైనర్ స్క్రాచ్ ఉన్నా సరే నార్మల్గా దీనికి ఈ పర్టికులర్ కార్కి ఎక్కడ కనబడతలేదు, ఏం లేవు అసలు ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా చూస్తే కనుక రీపెయింటెడ్ పార్ట్స్ ఏమంటే కనుక ఇట్లా వస్తాయి అనమాట. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను రీపెయింట్ ఉందని చెప్పేసి. ఇక ఇట్లా స్క్రాచ్ ఏమన్నా కూడా మెన్షన్ చేస్తాం మనం. ఓకే. చిన్న అంటే వెహికల్ పైన ఏం ప్రాబ్లం ఉన్నా, ఏం స్క్రాచెస్ రిలేటెడ్ మొత్తం అన్ని వెబ్సైట్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ అనమాట. ఇది ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కస్టమర్ అంటే ఇక్కడికి వచ్చినట్టే చెరో బాయ్ ఇది చెప్పలేదు. నమ్మకం ముఖ్యం, అంటే నమ్మకం ఉండాలి దేనికైనా. ఒకవేళ సపోజ్ నేను కారు కొని ఇంటికి తీసుకొని పోయినాక నచ్చలేదు, దానికి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి పోరు? ఫుల్ ఫ్లెజ్గా ఏంటంటే స్పిన్నిలో 5 days రిటర్న్ పాలసీ ఉంది మీకు. సో 5 days 300 kilometers వన్స్ మీకు లోన్ అయినా సరే క్యాష్ అయినా సరే వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏ రోజైతే డెలివరీ అనుకుంటున్నారో మాకు చెప్తే కనుక కంప్లీట్గా మేము సర్వీసింగ్ చేసి పెడతాము. సో సర్వీసింగ్లో ఏంటంటే జనరల్ సర్వీసింగ్ మీకు ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, వైపర్ వాటర్, బ్రేక్ ప్యాడ్స్, ఎయిర్ ఫిల్టర్, సస్పెన్షన్, అలైన్మెంట్ మొత్తం చేసి మీకు ఒక 10,000 kilometers వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సర్వీస్ చేసి పెడతాము. సో తర్వాత డైరెక్ట్గా వచ్చి డెలివరీ తీసుకోవచ్చు. డెలివరీ తీసుకున్న తర్వాత 300 kilometers 5 days మీరు నడిపి బండి ఒకవేళ నచ్చింది అంటే కంటిన్యూ చేసుకోవచ్చు, నచ్చలేదు అంటే రిటర్న్ ఇవ్వచ్చు. దాంట్లో నో క్వశ్చన్ ఆస్కింగ్, జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. అంటే ఎందుకు అలా నచ్చలేదు, ఏంది కలర్ నచ్చలేదా, లేకపోతే మైలేజ్ రావట్లేదా, ఇది కాకుండా ఇంకో కార్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే కొత్త కార్ వెళ్దాం, జస్ట్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేసుకుంటాము. అంటే ఒకవేళ మా ఇంటి నుంచి ఏమైనా తప్పు ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసుకుని అంతే ఫీడ్బ్యాక్ అని. కస్టమర్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎంత అయితే అమౌంట్ అనుకుంటారో అంత అమౌంట్ రీఫండ్ అయిపోతుంది. అదే మళ్ళీ దాని చార్జెస్ ఉంటాయా? రిటర్న్ లో ఉంటుంది, 0 charges అనమాట. అలా ఏముంటుంది మీకు. ఓకే. ఇది ఒక ఆప్షన్ మాత్రం మంచిగా ఉన్నది. వారంటీ చెప్పింది కదా, గేర్ వారంటీ అనేది మీకు ఎట్లా అంటే వెహికల్ కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట. మీకు పర్ సపోజ్ ఇదే వెహికల్ చూస్తే కనుక మీకు 1 year ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ ఉంది. 12,000 kilometers మీకు సంవత్సరం ఏది ముందు వస్తాయి అది. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏసీ, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, వైరింగ్ ప్రాబ్లమ్, సెన్సర్స్ మీకు 3,000 kilometers 3 నెలలు. ఏ సర్వీస్ అంటే మీకు ఎలక్ట్రికల్ ఫంక్షన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మరి డైరెక్ట్గా ఒక టికెట్ రేజ్ చేయాలి. స్పిన్నిలో అన్ని స్పిన్ యాప్లో మీకు బుకింగ్ చేసిన తర్వాత టికెట్స్ కింద ఉంటాయి అనమాట. టికెట్ రేజ్ చేసుకోవాలి. మీకు క్వైరీస్ ఏమన్నా సరే, ఇంజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలక్ట్రికల్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ సరే, ఆర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఇన్సూరెన్స్ ఒకవేళ పాత ఇన్సూరెన్స్ ఉంది మళ్ళీ దాన్ని ఇన్సూరెన్స్ మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అలాంటి క్వైరీస్ ఉన్నా సరే ఎనీ క్వశ్చన్కి మీకు యాప్ నుంచి మీరు మళ్ళీ బండి తీసుకున్న తర్వాత షోరూమ్కి వచ్చి దాన్ని మళ్ళీ ఇది ఎట్లా చేయాలి, అట్లా చేయాలి, ఫాస్ట్గా యాక్టివేషన్ అట్లా ఇవన్నీ క్వశ్చన్స్ మొత్తం వన్ స్టాప్ సొల్యూషన్ మీకు స్పిన్ యాప్లోనే ఉంది మొత్తం. మీకు టికెట్ రేజ్ చేయగానే కాల్ వస్తుంది, వాళ్ళు గైడ్ చేస్తారు, నియర్ బై హబ్ తీసుకోవాలి, దాన్ని రిజాల్వ్ చేసుకోవాలన్నమాట అంతే. మంచిగా ఉంది ప్రొసీజర్ అంతా. బండి మాత్రం మస్తు ఉంది, పికప్ వైజ్ గా అన్ని రకంగా. కాదన్న వీళ్ళు టెస్ట్ డ్రైవ్ అన్నారా లేకుంటే ఏమన్నారు వీళ్ళు? నువ్వు నడపవు మరి? వాళ్ళు టెస్ట్ డ్రైవ్ కాదు, టెస్ట్ రైడ్. నాకు తర్వాత అర్థమైంది బయటకు వచ్చినాక. కానీ ఆయన మొత్తం తొక్కి చూపిస్తుంది, మేము ఎట్లయితే రాష్ ఇట్లా నడుపుతాం స్పీడ్ పోయేటట్టుగా అట్లా నడిపి చూపిస్తుండు మొత్తం. గుడ్డలను నడుపుతుంది ఓ పొట్టి 4x4 కార్ అయితే మంచిగానే ఉంది. మళ్ళీ బయట ఉండమా అన్నాడు ఆయన నట, లైవ్ లో చూపిస్తాడట. వస్తుందిరా బాగా స్పీడ్ వస్తుందిరా, సైడ్ కుండ్రా మొత్తం ఫుల్ స్పీడ్. సెకండ్ మాయమైంది. 2-3 సెకండ్లు ఆడికి వచ్చావు. ఆయన ఇంకా ఇస్తున్నాం అనుకుంటున్నట్టున్నాడు వీడియో. కానీ బండి మాత్రం మస్తు నీట్గా ఉంది, మంచిగా ఉంది. మాకు కావాల్సింది బ్లాక్ కలర్ ఉంటాయి. వాళ్ళు ఏమని చెప్తారు అంటే మీరు ఈ కలర్ తీసుకోర్రి, తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ కలర్ చేంజింగ్ ఆప్షన్స్ ఉంటాయి, కలర్ చేంజింగ్ తర్వాత వేసుకోవచ్చు అని అంటారు. కాకపోతే ఒకసారి అటాచ్ అయినాక వెహికల్కి దాన్ని రిటర్న్ ఇచ్చడం కష్టం. క్యాంపర్ అదే కలర్, బ్లాక్ కలరే మంచిగా ఉంటుందని మా ఒపీనియన్. సంపుకొత్తుండే అబ్బాయి ఎట్లా కనబడుతుంది చూడాలి. ఫుల్ స్పీడ్ కార్ లుక్కే వేరు, ఇంకా దాని లుక్కే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది అది. కానీ బండి మాత్రం ఏం అడగామండి, బ్లాక్ కలర్ సూపర్ ఉంటుండే. ఇది కూడా నీట్గా ఉంది బండి, 4x4 కాదా? నీకెట్ అనిపిస్తుందిరా కొద్దిగా? మొత్తం కొత్త బండి షోరూమ్లోకే తెచ్చినట్టు. లోపల లైటింగ్ అవటం మంచిగా ఉన్నాయి, ఇంజన్ కండిషన్ మంచిగా ఉంది, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏసీ కూడా సంపుడు ఇంకా ఒకటేసారి. ఇదే వెహికల్ అన్నట్టుగా మేము కన్ఫర్మ్ అయ్యి రాలేదు. మాకు ఏమని ఉండే అంటే స్కార్పియో అయినా ఉన్నది, XUV 700 అని ఉన్నది, లేకుంటే మహీంద్రా తార్ అని ఉన్నది.
సో మా బాపను కూడా మంచిగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఏది తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడనైతే ఇది నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకున్న తర్వాత కార్స్ 24కి వెళ్దాం. అలా మన టీము కూడా సెట్ కావాలి. అదే. ఎటన్నా పోయినా 4-5 పోయేటట్టు. నలుగురు ఈజీగా పోవచ్చు ఇలా. ఇంకా ఈ సామాన్లు మన 4 ఉంటే సామాన్లు ఎలా పెట్టావు? కదా ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆప్షన్స్ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ కార్ ఒకవేళ డెలివరీ తీసుకుంటే డెలివరీ టైంలో మీరు నాకు ఇంకేం ప్రొవైడ్ చేస్తారు కార్తో పాటు? సో నార్మల్గా మేము వన్స్ కస్టమర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వెహికల్ ఫైనలైజ్ అయిపోయింది, ఇంకా సో లోన్ అయినా క్యాష్ అయినా అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే వన్ డే కస్టమర్ రేపు డెలివరీ అనుకుంటే కనుక మేము కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ చేసి పెడతాము. సర్వీస్ చేసిన తర్వాత ఇంటీరియర్ ఎక్స్ట్రా క్లీన్ చేసి రిబ్బన్ కట్టి, అంటే న్యూ కార్ ఎట్లయితే ఉంటుందో అంటే కంప్లీట్ డెకరేట్ చేసి పెడతాం. కస్టమర్ రిక్వైర్మెంట్ మీద బెలూన్ కావాలంటే బెలూన్ కూడా పెట్టేస్తాము. సో మా ఇంటి నుంచి ప్రొవైడ్ చేసేది మీకు 5 లీటర్స్ పెట్రోల్ ఇస్తాము, అదే డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఇస్తాము. అండ్ డెలివరీ కిట్ 2 పిల్లోస్, ఒక మీకు డెలివరీ బుక్స్, ఒక డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ ఉంటుంది, అండ్ ఒక కిచెన్ వస్తుంది, అండ్ ఒక టిష్యూ బాక్స్ ఉంటుంది. అండ్ హోమ్ డెలివరీ కూడా మీకు విత్ ఇన్ 20 to 30 కిలోమీటర్ రేడియేషన్లో ఒకవేళ ఫ్రీ డెలివరీ అనేది హోమ్ డెలివరీ కావాలంటే మీకు ప్రొవైడ్ కూడా చేస్తాం. ఇంటి దగ్గర ఇచ్చిపోతారు. బెస్ట్ ఆప్షన్. ఓకే. లాంగ్ డిస్టెన్స్ అనేది మీకు నార్మల్గా చార్జెస్ కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ, దానికి చార్జెస్ అంటే లాంగ్ డిస్టెన్స్ అనేది చూసుకోవాల్సి అంటే నార్మల్గా అయితే మనకి 30 కిలోమీటర్స్ వరకు రేడియేషన్లో ఫ్రీ ఆఫ్ డెలివరీ ఉందన్నమాట. దాని డిస్టెన్స్ అంటే కస్టమర్ చూసుకోవాల్సింది. వాట్ ఎవర్ ట్రావెల్ అయితే మేము అరేంజ్ చేస్తాము. సో వాట్ ఎవర్ చార్జెస్ మీరు పే చేసుకోవాల్సింది. ఓకే. ఇప్పుడు ఈ కార్ని మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకుందాం అనుకుంటున్నాం. ఏదైనా సరే వేరే వెహికల్ అయినా సరే. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేను ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, లోన్ ప్రొసీజర్ ఏంది, ఫైనాన్స్ ప్రొసీజర్ ఏంది అని మొత్తం చెప్పండి ఒకసారి. షూర్. సో అంటే నార్మల్గా ఏంటంటే మీకు యాప్లో అయినా సరే ఇక్కడైనా సరే ఇట్లా క్లియర్గా మనకి ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలంటే కనుక స్పిన్ని యాప్లో కూడా మనకి లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే చూపిస్తుంది మనకి. ఈవెన్ ఇక్కడ కూడా ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చెప్పారంటే సపోజ్ 2 lakhs ఈ బండికి చేస్తున్నాను అనుకోండి, 5 yearsకి ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 years పెట్టుకుంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13% ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి ఈఎంఐ ఇది వస్తుంది చూడండి. ఇలా క్లియర్గా మనకి ఈఎంఐ వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అసలు మొత్తం కంప్లీట్గా వెహికల్ ఏమైనా ఎంత పే చేయాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద మంత్, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. అంటే ఇది ఒకటి ఓన్లీ అంటే సింగిల్ ప్రొఫైల్ కానీ కాదు, అంటే ప్రొఫైల్ బట్టి ఉంటుంది. మీకు శాలరీకి అయితే ఒకలాగా, బిజినెస్ మ్యాన్కి ఒకలాగా. నాకెంత పడుతుంది యూట్యూబర్ నేను? ఇక మీకు ఎంత పడుతుంది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలి. ఒకసారి మీరు పాన్ ఆధార్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే కనుక ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత దానికి మనకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లోజ్ చేద్దాం. అట్లేం లేదు. ఓకే. 12,97,000 ఉన్న వెహికల్ 5 yearsకి నేను పెట్టుకుంటే నాకు 2 lakhs డౌన్ పేమెంట్, 2 lakhs డౌన్ పేమెంట్ కట్టుకుంటే 14,98,000 పడుతుంది. 15 lakhs పడుతుంది అంటూ. అంతే. డౌన్ పేమెంట్ మనం ఇక ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత. ఒకవేళ 2 దగ్గర 5 పెట్టుకున్నాం అనుకోండి తగ్గుతుంది, మనకు తగ్గుతుంది అనమాట. ఇక్కడ 50 వచ్చింది, ఇక్కడ 24 నుంచి 18 దాకా వచ్చింది అనమాట. అట్లా అదే. సో ఇలా మనం ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కూడా ఏంటంటే మనకి నార్మల్గా 6 months తర్వాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. 6 months 1 year అనే తర్వాత బ్యాంక్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఎత్తుంటుంది అంటే మనకి నెక్స్ట్ మనకి ఇమీడియట్ కూడా క్లోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది మనకి. మా నాన్నకు స్కూటీ కొంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా పడ్డది అంటే ఫిక్స్డ్ పడ్డది, అంటే నెలకు 2,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడతా అని చెప్పేసి. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా పడుతుంది? ఇది ఏంటంటే మీకు న్యూ వెహికల్ కంప్లీట్గా వచ్చేసి ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది డిమినేషన్ ఉంటుంది. మీకు యూజ్డ్ వెహికల్ దీనికి కొత్త వెహికల్ ఏంటంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూగా ఒకటే ఫ్లాట్ ఉంటుంది అనమాట. తక్కువ ఉంటుంది. మీకు ఏంటంటే ట్యాక్స్ కడతారు, దీంట్లో ట్యాక్స్ కట్టే అవసరం లేదు. దీంట్లో ఏంటంటే డిమినేషన్ ఉంటుంది. ఈఎంఐ కడితే ఒక ఈఎంఐ వెళ్ళిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన అమౌంట్ అవుతుందో దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుందా, మొత్తం అమౌంట్ మీద పడుతుందా? మొత్తం కంప్లీట్గా ఓవరాల్ అంటే మీకు సపోజ్ ఎగ్జాంపుల్ అంటే క్లోజింగ్ అంటున్నారా మీరు? క్లోజింగ్ అంటే కనుక సపోజ్ ఇప్పుడు మీరు ఒక 3-4 months కట్టిరు, మిగతా అమౌంట్ ఉంది, మిగతా ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ మొత్తం తీసేసిన తర్వాత అసలు మీద 4 closing charges పడుతుంది అనమాట. అదే అడుగుతున్నాను. 4 closing charges మీకు బ్యాంక్ని బట్టి ఒక బ్యాంక్ 3%, ఒక బ్యాంక్ 5% ఉంటుంది. సో ఇది బ్యాంక్ అని మీకు డైరెక్ట్గా అలైన్ చేస్తాము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు. సో స్పిన్ ఏంటంటే అన్ని రకాల బ్యాంకర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఐసిఐసిఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, కోటక్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, ఎండోస్ అన్ని బ్యాంక్స్ ఉన్నట్టు మనకి. ఒకవేళ కస్టమర్కి ఇక్కడికి వస్తే కనుక అతనికి లోన్ ఎలిజిబిలిటీ చేసుకొని డెలివరీ తీసుకోవడమే ఉంటుంది. అంతే కానీ కాల్ చేతుల్లో పోయేది లేదు ఇక్కడ. అది స్పిన్ యాప్లో మొత్తం ఎవ్రీథింగ్ చూసారు కదా, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాం. సో స్పిన్ వచ్చేసి ఇట్లా ఉంది. నెక్స్ట్ నీది కార్స్ 24 దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎట్లున్నాయి, ఏం కథ, ఆడేమేమి ఛార్జెస్ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ అనుకుందాము. ఆ తర్వాత దీంట్లో డిసైడ్ అయిదా, మా బాప్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఏ వెహికల్ కొనాలనేది డిసైడ్ అయితే అయిదాము.
ఇప్పుడు వచ్చేసి కార్స్ 24 దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏంటైనా పెద్దల సజెషన్ కావాలి. మా బాబు ముఖ్యంగా కార్స్ 24 దగ్గరికి అయితే వచ్చినాము. కింద కార్ లాకేజ్లో మర్చిపోయాము. లాకేజ్ అని వేడు కూరగాడు వాడు వస్తే లోపలికి పోయి ఏం ప్రైజెస్ ఉన్నాయి, ఎట్లా ఏం కదా మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకున్నాం. కార్స్ 24 వల్ల హబ్కి అయితే వచ్చినాము. ఇక్కడ అన్ని కార్స్ ఏం కనబడుతున్నాయి, తక్కువ కార్స్ ఉన్నాయి కంపేర్ టు అక్కడికంటే. తక్కువ అంటే తక్కువ ఉన్నాయి. ఆఫీస్ P5 లోనే ఉండే, మేము మొత్తం పైన పోయినాం, మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చినాం. ఏమన్నా XL6 ఇంకా ఇవే ఉన్నాయట దీంట్లో. మనకు మహీంద్రా థార్, స్కార్పియోన్, XU700 కావాలి, అవి లేవంట. వేరే హబ్లు ఉన్నాయి, కనుక్కుంటా అంటున్నాం. సరే చూద్దాం. కార్స్ 24లో కూడా మొత్తం క్లియర్గా ఏమేమి రూల్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసారు. ఏంటి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నా. నేను ఇంటికి పోయిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకా 2 hours టైం అయితే పడుతుంది మనకు. చార్జెస్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, లోన్స్ గురించి, ఇంకా చాలా ఐటమ్స్ గురించి చాలా క్వశ్చన్లు అడిగిన వాళ్ళను. సో వీడియోగ్రఫీ వచ్చేసి అక్కడ అలౌ లేదంట, తీయనీయలేదు. సెక్యూరిటీ గార్డ్ ఫోటో అయితే పెడతా, వాళ్ళు కంట్రోల్ రూమ్ తీసుకొని కూడా అడిగారు తీయొచ్చా తీయరా, పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి. వాళ్ళు అలౌ అయితే వేయలేదు. ఇక్కడనే కాదు, కార్స్ 24లో ఎక్కడ అవైలబుల్ ఉండదు, తీయనియరు అని అంటుండ్రు. మరి ఏందో ఏమో మనల్ని తీయలేదా లేకుంటే నిజంగానే ఉంటుందా రూల్ అనేది మనకు తెలియదు. కానీ మనకు కావాల్సుకున్న కార్లు ఏవి లేవట. మన XU700 ఒక్కటి ఉన్నది, కానీ అది బ్లూ కలర్ ఉన్నది, అంతే ఒక గలీజ్ కనబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోతున్నాం. 2 హబ్లను అయితే విజిట్ చేసి వచ్చినాం ఎస్టర్డే. సో దాంట్లో మనకు మెయిన్గా స్పిన్ చూసుకున్నట్లయితే అంతా మంచిగా అనిపించింది. వీడియో కూడా తీసుకున్నాం, మొత్తం ఆల్ క్లియర్, మొత్తం కూడా చెప్పేసారు ఏది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. కార్ టెస్ట్ రైడ్ కూడా పోయినాం, అంతా పర్ఫెక్ట్ జరిగింది. కార్స్ 24లో మనం చూసినట్లయితే కొన్ని పాయింట్లు ఉన్నాయి, మెన్షన్ చేసి పెట్టుకున్న, వీడియో తీయనియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ల గురించి అక్కడ ఉన్న వాళ్ళు మరి లేట్ అయ్యేసరికి ఏందనేది నాకు అర్థం కాలే, కానీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అంటే ఖచ్చితంగా అమ్మాలే అన్న పర్పస్లో చూపెట్టలేదు అని అయితే మాకైతే అనిపించింది పర్సనల్గా. మరి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఒక కార్ తీసుకున్నారట కార్స్ 24లో. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసింది అంటే మన ప్రైస్ ఏదైతే ఉందో ఫైనల్ ప్రైస్, వెబ్సైట్లో చూపించిన ప్రైస్ వచ్చేసి వాళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి అది ఫైనల్ కాదు, దాని మీద ఇంకా కొన్ని ఛార్జెస్ పడతాయని చెప్తారు. దాంతో పాటుగా 30 days రిటర్న్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని ఛార్జెస్ పడతాయట. వితిన్ 7 daysలో మనం రిటర్న్ ఇస్తే 10,000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారట. 7 days కంటే ఎక్కువ మనం యూజ్ చేస్తే కార్ వాల్యూ మీద కొద్దిగా అమౌంట్ పడుతుంది అన్నారు. ప్లస్ 10,000 కంటే ఎక్కువ ఛార్జెస్ అయితే తీసుకుంటారట. ఇట్లా కొన్ని ఛార్జెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా తెలుసుకోర్రి. కార్స్ 24లో బై చేయకుండా నేను చెప్తలేను. సో మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీ ఆన్ బిహాఫ్ ఆఫ్లా, దేంట్లో మంచిగా ఉంది ఏం కదా అని చెప్పేసి. ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎట్లుంది అనేది మీకు అయితే చూపెట్టిన లైవ్లో. సో కార్స్ 24 నచ్చితే మీకు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్పిన్ వస్తే స్పిన్ కూడా కన్సిడర్ అయితే చేయండి. సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. మా బాపును ఒకసారి అడిగిన తర్వాత ఎలా బెస్ట్ ఉంటుంది ఏం కదా అని చెప్పి. పిన్నీలనే కార్స్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ తార్ కాకపోయినా 7 seater అని ఇంకా బెస్ట్ వస్తే మళ్ళొకసారి వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పారు. పోయి అక్కడనైతే చూస్తాము. సో మా ఆలోచనలు అయితే ఎట్లుందంటే ఇన్నోవా క్రిస్టల్ అన్న లేకుంటే ఎర్టిగా అన్న తీసుకుందామని అనుకుంటున్నాము. కాగా మళ్ళీ హైదరాబాద్ ఒకవేళ 2-3 పోతే ఇబ్బంది అవుతుంది, బాగా డీజిల్ తాగుతుంది అట్లా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తాం ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని, దాని ప్రకారం డెసిషన్ అయితే తీసుకుంటాము. మీరు కామెంట్ చేయండి, తార్ తీసుకుంటే మంచిగా ఉంటుందా లేకుంటే 7 seater తీసుకుంటే మంచిగా ఉంటుందా. సో మీ డిసిషన్ని బట్టి మేమైతే ప్లాన్ చేస్తాం. ఇక వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.